వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నారా లోకేష్ గారు వాళ్ళ మండలిలో మాట్లాడుతూ ఆడవారి జోలికి వస్తే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలారెడ్డి జోలికి వచ్చిన వ్యక్తిత్వానికి పాల్పడిన ఇష్టానురీతిని మాట్లాడిన తాట తీస్తామంటూ ఆయన ఆవేశపూర్తిగా మాట్లాడిన మాటలను విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీరెడ్డి అగర్వాల్ అని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీరెడ్డి. నమస్తే అండి. నారా లోకేష్ గారు చేసిన వాళ్ళ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? మహిళల గౌరవాన్ని కాపాడే వ్యక్తి ఒకరున్నారు, మాకు ఇంకేంటి భయం, ఆయన అండుంటే చాలు, ఆయన మాకు హామీ ఇస్తే చాలు, ఒక్కొక్కరిని తాట వలిచి చేతిలో పెడతాం, చెప్పులు దండేసి గాడిద మీద ఊరేగిస్తాం, ఇందులో సందేహమే లేదు. ఎందుకంటే నో కాంప్రమైజ్. చూసాం కదండి అంబటి రాంబాబు విషయం. ఏం చేశాడు, ఏం మాట్లాడాడు? చిన్న సన్యాసి ఒకటి మాట్లాడితే పెద్ద సన్యాసి వచ్చి ఇంకో మాట మాట్లాడాడు. ఏంటి అంటే రెండు చిన్న మాటలే కదా అంట. ఎట్లా అవుతాయి రెండు చిన్న మాటలు? ఏ విధంగా అవుతాయి? అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా అనేసి రెండు చిన్న మాటలే కదా అంటే సరిపోయిద్దిగా రేపటి నుంచి అందరం అలానే మాట్లాడాలా? ఆ విధంగానే మీరు కూడా అనిపించుకోవాలా? అలా అనిపించుకోవాలంటే అవే కంటిన్యూ చేయండి. ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం క్లియర్గా వస్తుంది. అట్టు పెడితే అట్టున్నర పెట్టడానికి రెడీగా ఉన్నారు మహిళలు ఇక్కడ. ఎందుకంటే ఈ రోజున అన్నం పెట్టే అమ్మే కాదు, మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భద్రకాళి అయిద్ది. ఖచ్చితంగా మొన్న గుంటూరులో చూశారు ఎలా ఉండిద్ది విశ్వరూపం మహిళలు తిరగబడితే అనేది. చూసిన తర్వాత కూడా మళ్ళీ మేము ఇలానే ఉంటాం, ప్రతిసారి అదే విషయం తీసుకొస్తాం. అంబటి రాంబాబు ఏమన్నాడు, అంబటి రాంబాబు తప్పేమన్నాడంటే మిమ్మల్ని కూడా కొడతాం. ఎవరైతే ఆ మాట అంటున్నారో వాళ్ళని కూడా తన్నులు తింటారు. మామూలుగా ధర్నా చేపిస్తేనే వణికిపోతా కళ్ళంట నీళ్లు పెట్టున్నారు, భుజాలు తడుపుకున్నారు. నిజంగా చీపుర్లు పొట్టి నెలకాల పని అడిగితే ఏమైపోయేవాళ్ళు వీళ్ళంతా? ఉరికే వాళ్ళే టాళ్ళటు, ఇంకేం లేదు. కాళ్ళకి పని చెప్పి ఇంకెక్కడ కనీసం ఇంకొక మాట ఈ రోజున ఈ చిన్న మాటలో రెండు చిన్న మాటలు మూడు పెద్ద మాటలు ఇవి కూడా వచ్చాయి కావు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా బడిత పూజ బాగా జరిగేది. ఎందుకంటే ఎప్పుడు కూడా చూసారగరేమో ఆడవాళ్ళు తిరగబడితే ఎలా ఉండిద్ది అనేది. ఎందుకంటే నోరు అదుపులో పెట్టుకోవాలి, అద్దు దాటి ప్రవర్తిస్తే ఎలా ఉండిద్దో అంబటి రాంబాబు కొంచెమే రుచి చూశాడు, పూర్తిగా ఇంకా రుచి చూడలేదు. ఈ రోజున ఎవరైతే అంబటి రాంబాబుకి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా రుచి చూపిస్తారు. ఎందుకు వదిలిపెట్టాలండి? ఎందుకు బెయిల్ ఇవ్వాలి? ఏం ఘనకార్యం చేసావు నువ్వు? మళ్ళీ ఇలా అంట ఏంటా సైగలు? ఇలా అంటే నేను మాట్లాడాను అయినా కూడా నాకేం భయం లేదనా? అక్కడ ఎవరైతే ఆ పోలీసులు అద్దం వేస్తున్నా కూడా తీస్తున్నాడు చూడండి, రాళ్ళు తీసుకొని కోడిగుడ్లు తీసుకొని అక్కడ కూడా కొట్టాలి. కొడితే అప్పుడు మాట వింటారు. ముఖ్యమంత్రి చీటింగ్ కేసులో బెయిల్ వచ్చేస్తుంది కదా నాకు, ఈ చీటింగ్ కేసు ఏముంది దాంట్లో కూడా బెయిల్ వచ్చేస్తే మనాళ్ళు మేనేజ్ చేస్తారు అనుకున్నాడు. ఎందుకు మేనేజ్ చేస్తారు? ఎవరు మేనేజ్ అవుతారు? ప్రజలను చీటింగ్ చేసి ₹1,00,00,000 నొక్కేస్తే ఏ న్యాయమూర్తి అయినా శిక్ష వేస్తారు. ఇప్పుడు అలా కాదండి, న్యాయమూర్తి శిక్ష వేయటం అటుంచి ఈయన మేనరిజం ఏంటి అంటే అహంకారం. నాకు బెయిల్ వచ్చేసింది బయటకు వెళ్ళిపోతున్నాను నా ఫోజు. ఇప్పుడు ఏమైంది, పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. తిక్క కుదిరింది అంబటి రాంబాబుకి. ఈ రోజున పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఈ విధంగా నువ్వు ఏదైతే ఈ రోజున అనుభవిస్తున్నావో అంతకి 1000 చేసి చూపిస్తాం. నిన్న గమ్మత్ ఏంటంటే అంబటి రాంబాబు ఇట్ట అన్నప్పుడు ఫోటోలు తీశారు, సాక్షిను పేటిఎం గాళ్ళు కింద దిగి డోంట్ టచ్ మీ అన్న పోలీసులతో మాట్లాడిన మాటలు వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు. వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తూ వెళ్ళిపోయారు రాంబాబు ఫోటో ఒకటి బయట అలా చూసారా? అదే కదా మరి, అది వేస్తే ఇంకా బాగుండిద్ది. అది కూడా వేస్తే బాగుండేది. ఎలా ఏడుస్తున్నాడో బయట ఎలా ఫోజులు కొట్టారో. అంటే నువ్వు ఫోటోల కోసం ఫోజులు కొట్టావు, ఎదురుగా నీకు సినిమాలంటే పిచ్చి కదా, అందుకని చెప్పి సినిమా డైలాగులు సినిమా యాక్షన్స్ చూపించావు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ ఏడుపు కొట్టు మొహాన్ని కూడా వీడియో తీసినట్టు తెలిసేది ఆ ఫోజులకి ఈ ఏడుపుకి ఏంటా సంబంధం అనేది. అంటే ఎప్పటికప్పుడే వీళ్ళు ఇష్టానుసారంగా ఈ ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో ఈ విధంగా అల్లర్లు జరిగే విధంగా ఆ రోజున ఫ్లెక్సీ పెట్టారు. దేనికి పెట్టారు? జరిగింది వాస్తవం. మీరు ఏదైతే సింథటిక్ ఘీ తయారు చేశారు అనేది వాస్తవం. స్వామివారి ఆహార పదార్థాలు కానివ్వండి, లడ్డు కానివ్వండి అన్ని కలుషితం చేశారనేది వాస్తవం. ₹100 కోట్ల దండుకున్నారనేది వాస్తవం. వాస్తవాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఆ ఫ్లెక్సీలు వేసి పెట్టారు. అంబటి రాంబాబు ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా అదే అంటున్నాడు. పాపం మా నాయకుడి గురించి అలా చెప్తే మాకు బాధ అయిదా అని. అంటే దొంగనక దొర చెప్తారా? అదే కదా మరి, సిగ్గు లేకుండా నెట్టాడుతున్నాడు బొత్స కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగల ముఠాకోరు, దోచుకున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, దొరికిన గాడికి అందుకున్నాడు, దోచుకున్నాడు. అలాంటి దొంగను పట్టుకుని మా నాయకుడు అంటే మాకు కోపం రాదంటే? విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేరులోనే ఇప్పుడు గజ దొంగ అన్నదానికి పర్యాయ పదాలు జగదొంగ కూడా అండి. జగదొంగ అంటే గజ దొంగ అని అర్థం తెలుగులో. మరి వీళ్ళకి తెలుగు రాదుగా, చూసి చదవలేరు, చూడకుండా మాట్లాడలేరు. మరి ఆ జగదొంగ అనంగాల్ని ఇంకేముంది, మా జగన్మోహన్ రెడ్డిని దొంగ అనుకుంటారంటారు. గజ దొంగ అన్నా జగదొంగ అన్నా ఒకటే.
మా తెలుగు వచ్చి వస్తే వీళ్ళకి అర్థమైంది. కాబట్టి మీరు దొంగల ముఠాకి నాయకుడు ఉన్నాడు. ఈ రోజున సుప్రీంకోర్టు కూడా ఈ మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి కేవలం ఒక ఏదైతే కన్స్ట్రక్షన్ చేసే ఏదైతే ఒక ఇంజనీర్ మాత్రమే అని చెప్పారు. కానీ అసలు బిల్డర్ ఎవరు, అసలు కాంట్రాక్టర్ ఎవరి ద్వారా ఇదంతా జరిగింది, ఎవరు ప్రమేయంతో ఈయన చేశాడు. ఈ రోజున ఒక ఇంజనీర్ తెచ్చి మనం ప్లాన్ వేయించుకుంటామండి, ఆయన ఆర్కిటెక్ట్ చేస్తాడు, అంతవరకు అయిపోయింది. కానీ ఎవరు తెచ్చి చేయించారు ఆ ప్లాను అనేది వాస్తవం కదా. ఆ అసలు గజ దొంగ రావాలి కదా, ఈ జగదొంగ ఎవరు అనేది. మరి ఈ జగదొంగ ఎవరు అనేది తెలియాలంటే మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున ఎవరైతే ఈ కుంభకోణంలో ఉన్నారో మళ్ళీ ఈ రోజున వాళ్ళకి బెయిల్ ఇవ్వడం కూడా తప్పు అని చెప్పింది సుప్రీంకోర్టు. అతి త్వరలోనే అందరూ లోపలికి వెళ్ళటం ఖాయం. మరి ఏమని రాజకేశ్వరరెడ్డి ఇంకా వెయిట్ చేయి బాబు, నీకు బెయిల్ ఇవ్వటం కుదరదు. మరి నువ్వు కీలక ముద్దాయిగా దీంట్లో కనిపిస్తున్నావు, నువ్వే సూత్రధారివి. మరి పాత్రధారులు ఎవరు అనేది అసలు విషయం. ఇంకా ఎవరున్నారు దీని వెనకాల? ఈ 1000 కోట్ల రూపాయలు ఏదైతే 3200 కోట్లు 500 కోట్లు దాదాపుగా జరిగింది. మరి దాంట్లో మరి ఎవరి వల్ల నువ్వు చేయవలసి వచ్చింది, ఎవరి ద్వారా చేశావు, నీల్ చోక్రా ఎవరు, ఇంకొకరెవరు అసలు మరీ దారుణంగా అండి. రోడ్లు పక్కన బళ్ళు పెట్టుకునే వాళ్ళు ఈ డైరెక్టర్లు అంట కంపెనీలకి. వీళ్ళు చేసిన ఎవరు దొరికితే పాన్ కార్డులు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని పెట్టేశారు, ఇష్టానుసారంగా దోచేశారు. ఈ రోజున దొంగ అనక దొర అంటారా? జగన్మోహన్ రెడ్డి చేసిందంతా అరాచకమైన పరిపాలన, ముమ్మాటికి గజ దొంగే. ఈ రోజున ఒక్క లడ్డు విషయమే కాదు, 2019 నుంచి 24 వరకు ఎన్ని రకాలుగా వీళ్ళు స్కీముల పేరుతో స్కాములు చేశారో అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీల రూపంలో వెలవాలి, అందరూ చూడాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు? ఈ రోజున ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకి చెంప పగలగొట్టాలి, జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి నువ్వు తప్పు చేసావు బాబు, నువ్వు క్షమాపణ చెప్తావా చెప్పవని చెప్పేసి మహిళలే. ఈ రోజున భారతీరెడ్డిని కిరణ్ అంటే ఏం జరిగిందండి? ఆ రోజున వెంటనే అరెస్ట్ చేయటం, రిమాండ్ చేయటం. అసలు ఫస్ట్ ఆయన క్షమించమని వీడియో పంపించాడు సోషల్ మీడియాలో. కిరణ్ గారు వీడియో పంపిస్తే అది కుదరదన్నట్లుగా అడ్డగోలుగా ఆ దారిలో అడ్డం పడి ఈ గోరంట్ల మాధవ్ అతని మీదకి అటెంప్ట్ టు మర్డర్ ఆ రోజున అతని మీదకి అటాక్ చేశాడు. ఒక్కటే కాదు, వీళ్ళు దేనికైనా ఇదన్నట్లుగా మీరు తప్పులు చేస్తారు. మరి కూటమి ప్రభుత్వం ఆ రోజున ఎంత చిత్తశుద్ధితో మరి ఆ రోజున ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. మరి మీరేం చేశారు? జగన్మోహన్ రెడ్డి వచ్చి 2 చిన్న మాటలే కదా, అంబటి రాంబాబు అంది ఏమంది అని అంటాడు. రాంబాబు అన్న, మళ్ళీ రాంబాబు అన్న, ఈ తమ్ముడు చదువుతాడు అన్న గురించి. అస్సలు లేదు. ఈ రోజున వీళ్ళు అంబటి రాంబాబు కానివ్వండి, ఈ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, పేరుని నాని, ఒక రోజా, వీళ్ళందరూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల విలువ ఎలా తెలుస్తుంది? కన్న తల్లి మీద ప్రేమ లేదు, సొంత నీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లెల మీద నీకు గౌరవం లేదు. ఇవాళ కూడా ఉంటాడు అమెరికాలో డాక్టర్. దారుణం భగవంతుడా. చెవులతో వినలేని పదాలు వాడుతున్నాడు అతను. అంత దారుణంగా నువ్వు చెల్లెల్ని తిట్టించేది? జగన్ రెడ్డి తిట్టేస్తాడు అతని చేత. అంత దుర్మార్గంగానా? అసలు కనీసం జ్ఞానం చదువుకోని వాళ్ళు కూడా గేదెలు కాసుకుంటూ తిరుగుతూ ఏ జ్ఞానం లేని వాళ్ళు కూడా అట్లాంటి మాటలు మాట్లాడుకోరండి. అంత ఘోరంగా మరి షర్మిల గారి గురించి అతను అసలు శరం లేని షర్మిల అంటూ ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే, ఇంత దారుణంగా తిట్టిస్తావా చెల్లెల్ని? మరి నీలాంటి వాళ్ళు మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తారు? ఏ విధంగా మహిళల్ని గౌరవించడం వీళ్ళకి చేతనవుతుంది? ఏ విధంగా మహిళల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది తెలుస్తుంది? మరి నీ ఛానల్లో ఎవరినో కూర్చోబెట్టి నీ పత్రికలో ఎలాంటి రాతలు రాసావు, అమరావతిని వేసేలు రాజధాని ఎలా మాట్లాడిచ్చావు, నీ గురించి నీ నోటి నుంచో, నీ పత్రిక నుంచో, నీ ఛానల్ నుంచో మహిళలకు మేము గౌరవించే వ్యక్తులుగా ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా వీళ్ళ వల్ల కాదు అనేది మళ్ళీ నిరూపించుకుంటున్నారు. మేము మహిళల్ని గౌరవించడం మాకు చేత కాదు అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాసులకి వెధవలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ మమ్మల్ని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము, మాకు మా నారా లోకేష్ అండగా ఉన్నాడంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.